రొయ్యలు జీడిపప్పు కర్రీ ఎలా వండాలో ముందుగా చెప్తాను. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి అవి కలబెట్టుకొని అందులో టమాటా ముక్కల్ని మిక్సీలో కొంచెం బరగ్గా ఆడింది అది వేసుకొని ఒకసారి అడుగంటకుండా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయ మసాలాతో కూడా వేపుతాం కాబట్టి. నెక్స్ట్ ఇది మగ్గిన తర్వాత అలా సరిపోతుంది. దీని తర్వాత అందులో ఆనియన్ కూడా మనం మామూలుగా ఆనియన్ రుబ్బుకుంటే బాగుంటుంది. ముందన్న మిక్సీలో కొంచెం బరగ్గా ఆడి అది కూడా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడగట్టకుండా ఉంటుంది. దాన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిగి పెట్టుకొని కొంచెం పసుపు, వేసుకున్న తర్వాత కొంచెం మొత్తం పసుపు అంతా ఆనియన్ పేస్ట్కి పట్టిన తర్వాత అందులో సరిపడంత కారం వేసుకుని మనం కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి వేసాం, దాన్ని బట్టి కారం దాన్ని సరిపడా వేసుకున్న తర్వాత గరం మసాలా వేసాను. గరం మసాలా వేసిన తర్వాత ధనియాల పొడి కూడా మనకి ఎంతకొంత అంత వేసుకోవచ్చు. ఎందుకంటే దానికి గ్రేవీ రావడం కోసం. తర్వాత సాల్ట్ వేసుకున్నాం సరిపడా, వేసుకుని ఒకసారి అలా కలుపుకొని అందులో కొంతసేపు మగ్గనిద్దాం. అంతసేపు కాదు, కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకుని, రొయ్యలు ఎప్పుడు కూడా నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఉప్పు కానీ కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని మనం వండడానికి ఉపయోగించుకోవాలి. అంటే రొయ్యలు అనేటప్పటికి కొంచెం నీసు వాసన వస్తాయి కదా, అందుకని. తర్వాత రొయ్యలు అందులో వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనిద్దాం. కొంచెం చూసారా, నీరు కొంచెం సైడ్ కూడా వదులుతూ ఉంది. కలిపేటప్పుడు కూడా గరిటె పట్టుకొని ఇలా తిప్పకూడదు ఎక్కువసేపు, ఎందుకంటే రొయ్యలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అందులో మనకి కొంచెం అంటే అందులో కొంచెం వేరియేషన్ కోసం టేస్ట్ కూడా బాగుంటుందని కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. అవి మళ్ళీ ప్రత్యేకంగా నానబెట్టక్కర్లేదు, వేపక్కర్లేదు. అవి రొయ్యలతో పాటు ఉడికిపోతాయి. కొంచెం సరిపడా ఆల్రెడీ వాటర్ కొంచెం దిగింది, రొయ్యల నుంచి వచ్చిన వాటరు. కానీ మరి కొంచెం ఉడకాలి కాబట్టి గ్లాసుడు నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని కొంచెం అడుగు పట్టకుండా
కొంతసేపు కలిపి మూత పెట్టుకుందాం. రొయ్యలు కర్రీ కొంచెం దగ్గరికి అవుతుంది. చాలా మటుకు కొంచెం కొద్దిగా వాటర్ ఉంది కదా, అది కొద్దిగా దగ్గరికి అయ్యేటప్పటికి మనకి రొయ్యలు కూడా రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా ఉడుతుంది. ఇందులో చింతపండు పులుసు వేసుకుంటే రొయ్యల పులుసు అవుతుంది. అప్పుడు జీడిపప్పు యాడ్ చేయక్కర్లేదు. కానీ మనం ఓన్లీ వాటర్ కొంచెం వేసాము. మసాలా అది ఉడకడానికి. రొయ్య సెన్సిటివ్ కదా, తొందరగా ఉడికిపోతుంది. అందుకు తక్కువ వాటర్ పోసాము. దగ్గరికి అవుతుంది అనేటప్పటికి మనం దించేసుకొని సర్వింగ్ బౌల్స్ తీసుకుంటే సరిపోతుంది. యమ్మీగా రొయ్యలు జీడిపప్పు కర్రీ రెడీ అయ్యింది. చూసి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.